వాళ్ళు అంటారు మేము నోటిఫికేషన్లు ఇస్తే మీరు చేస్తున్నారని. అయ్యా 2018 నుంచి 23 వరకు ఒక్కటంటే ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు డ్రామా చేసుడు, ఆ ఇచ్చిన నోటిఫికేషన్ 3 రోజులలో లీక్ అవ్వడము, పేపర్ రాయకముందే లీక్ అవుతుంది, పేపర్ రాసినాక లీక్ అవుతుంది. ఇట్లా అన్ని లీకేజ్లే 15 ఇచ్చిరు వాళ్ళు, అన్ని లీకేజ్లతోటి ఆగిపోయింది తప్ప ఒక్కటంటే ఒకటి మళ్ళీ దశలో వాళ్ళు మళ్ళీ సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చినాక ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఈరోజు ఉద్యోగాల ఎక్కడ అవకాశాలు ఉంటే ఏ శాఖలో ఏది ఖాళీ ఉన్నా వెంటనే ఫిలప్ చేయాలని మరి ప్రత్యేక శ్రద్ధతోటి సీఎం గారు మరి ఉద్యోగ నియామకాలు ఒక యజ్ఞంలా ఉద్యోగం ఆ రోజు ఉద్యోగం కోసం చేసినాం. కానీ ఈరోజు ఉద్యోగాలు ఒక ఉద్యమంలా ఒక యజ్ఞంలా చేస్తున్నటువంటి ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం.